హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నా. ఈరోజు అయితే ఒక డిజైన్ వేసుకున్నా రింగులతోటి. రింగులు, రౌండ్ బీడ్స్, మీడియం సైజ్ బీడ్స్. ఇట్లా 8 వరుసల దారం ఇట్లా ముందే రింగు చుట్టుకున్నా. చీర వచ్చి పింక్, గోల్డ్ అండ్ ఎల్లో కలర్ అండ్ ఆనంద్ కలర్లో ఉంది. అందుకే ఈ విధంగా చుట్టుకున్న దారాలు. ఇప్పుడు ముందుగా ఇట్లా రింగు తీసుకొని ఇట్లా ముడేసుకోవాలన్నమాట. ఈ విధంగా నాటేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఫింగర్కి చుట్టుకొని ఈ విధంగా ఇట్లా చుట్టుకొని ఇప్పుడు డబల్ క్రోషే వేసుకోవాలన్నమాట. ముందు ఇట్లా ఒకటి నాటేసుకొని ఇట్లా, తర్వాత ఒక చైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా సూది మీద ఇట్లా దారం ఇట్లా చుట్టుకొని డబల్ క్రోషే వేసుకుంటున్నాం అన్నమాట. ఈ విధంగా వేసుకోవాలన్నమాట డబల్ క్రోషే. 3 అయినాయి డబల్ క్రోషేలు. ఇది 4వది. ఇట్లా రింగ్ మొత్తం ఇదే విధంగా చుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇట్లా చిక్కు వచ్చినప్పుడు ఇట్లా తీసుకొని ఇట్లా ఇట్లా ఈ విధంగా అనుకుంటే చిక్కు మొత్తం పోతుంది. ఈ విధంగా మొత్తం రింగ్ అంతా అల్లుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా లాస్ట్ అన్నమాట. ఇట్లా ఇట్లా ఎడ్జెస్ ఉంటుంది కదా, లాస్ట్లో స్టార్టింగ్లో వేసి ఉంటాం కదా, దానికి ఇట్లా నీడిలేసి నాటేసుకోవాలన్నమాట. లాక్ వేసుకోవాలి ఈ విధంగా. ఇట్లా 1 2 3 ఈ ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకోవాలన్నమాట. థ్రెడ్ ఈ విధంగా. ఇప్పుడు దీనికి గమ్మేసి ఊడిపోకుండా ఇది రివర్స్లో అతికించుకోవాలన్నమాట రింగుకు. ఈ విధంగా అతికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా గమ్మేసి అతికించుకున్నాం కదా, కొంచెం ఆరిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉండే దారం కట్ చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా వస్తుందన్నమాట రింగు. దీనికి మొత్తం 23 అట్లా పడినాయి. ఇది డబల్ క్రోషా ఈ విధంగా ఈ రింగుకి. ఇప్పుడు దీనికి సెకండ్ స్టెప్ చూపిస్తా. ఇప్పుడు సెకండ్ స్టెప్ అన్నమాట. ఇట్లా దారం ఇక్కడ నుంచి మనం ఇక్కడ గమ్మేసి అతికించుకున్నాం కదా, అక్కడ నుంచి స్టార్టింగ్ అనుకోవాలి. ఇక్కడ నుంచి 1 2 3 వదిలేసి ఎక్కడి నుంచి అల్లుకోవాలన్నమాట. ఇట్లా నాటేసుకోవాలి. రెండు 3 నాట్లు వేసుకోవాలన్నమాట, ఊడిపోకుండా ఉంటుంది. ఇట్లా హ్యాండ్కి ఈ విధంగా ఫింగర్కి చుట్టుకొని ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ఒకటి 2 చైన్లు వేసుకొని ఈ విధంగా బీడ్స్ వేసుకోవాలన్నమాట సూదిలోకి.
ఇట్లా దీని పక్కన స్తంభం ఉంటుంది కదా, దాంట్లో వేసుకోవాలన్నమాట. మళ్ళీ డబల్ క్రోషా, మళ్ళీ బీడ్స్ తీసుకొని మళ్ళీ వేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా దీని పక్కన ప్లేస్ ఉంటుంది కదా, దీని పక్క నుంచి అల్లుకోవాలన్నమాట. డబల్ క్రోషా ఇట్లా ఒక స్తంభం లాగా చేసుకోవాలి. మళ్ళీ ఈ దారం బయటికి తీసి మళ్ళీ బీడ్స్ వేసుకోవాలన్నమాట. ఇట్లా రింగ్కి మొత్తం ఈ ఇక్కడ గ్యాప్ ఎంత వదిలినామో ఇటు సైడ్ కూడా అంతే వదులుకొని అల్లుకోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు ఈ లాస్ట్లో ఇప్పుడు మళ్ళా 1 2 3 4 ఇక్కడ 3 వదిలేసి మళ్ళా ఇక్కడ లాస్ట్ బీడ్ వేసుకోవాలి. బీడ్ వేసుకున్నాక ఈ విధంగా లాక్ వేసుకోవాలన్నమాట. 1 2 3 ఇలా చైన్ వేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఉండే దారం. ఇప్పుడు దీనికి గమ్మేసి అతికించుకోవాలి రివర్స్లో ఈ విధంగా. ఇలా అతికించుకున్నాక ఎక్స్ట్రా ఉండే దారం కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న ఈ రింగుకి ఇట్లా చీర ఎడ్జెస్ ఉంటుంది కదా, దీంట్లో నుంచి ఇట్లా కాటన్ దారం తీసుకొని ఈ విధంగా వేసుకొని ఇట్లా కాటన్ దారం గుచ్చుకొని దీంట్లోకి స్మాల్ ఇట్లా మీడియం సైజ్ బీడు, ఇట్లా రౌండ్ బీడు, ఇట్లా కుచ్చు ఈ విధంగా కుచ్చుకొని ఇట్లా ఈ బిడిల్లో నుంచి మీడియం సైజ్ బిడిలోకి ఇట్లా సూట్ తీసుకొని ఈ విధంగా కుచ్చుకోవాలన్నమాట. చీర అంచుకి ఇట్లా రివర్స్లో నాట్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి గమ్ పెట్టి దీని మధ్యలో మళ్ళీ ఒకటి బీడ్ అతికించుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా రౌండ్ బీడ్ అతికించుకోవాలన్నమాట. జుమ్కీ టైప్లో ఉండే కుచ్చులు రెడీ అయింది. ఇప్పుడు దీనికి ఇంకొక కుచ్చులు కుచ్చుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ గ్యాప్లో ఈ విధంగా బీడు నీడిల్ వేసి ఈ విధంగా కుచ్చుకోవాలన్నమాట. ఇది మళ్ళీ ఈ రెండింటి మధ్యలో ఎక్స్ట్రా కుచ్చు ఒకటి వస్తుందన్నమాట. అందుకోసం ఈ విధంగా కుచ్చుకున్న హోల్లో ఇప్పుడు ఇది నేను ముందుగా ఇట్లా 200 పోక్స్ ఇట్లా చుట్టుకొని పెట్టుకున్నాను అనమాట దారము. ఇప్పుడు దీంట్లో వేసుకోవాలన్నమాట. ఇట్లా నార్మల్ కుచ్చులు ఏ విధంగా కట్టుకుంటామో అట్లా కట్టుకోవాలన్నమాట. ఇది మిడిల్లో
జరి దారంతో కుచ్చులు కట్టుకుంటున్నా. ఈ విధంగా నాటేసుకోవాలన్నమాట. మళ్ళీ ఎక్స్ట్రా ఉండేది కట్ చేస్తున్నా. ఇప్పుడు ఇది లెంత్ చూసి కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వచ్చింది. మిడిల్లో ఈ జుమ్కి టైప్లో ఉండే కుచ్చులకి మధ్యలో ఇట్లా గ్యాప్లో నార్మల్ కుచ్చులు వేసిన అనమాట. ఈ విధంగా ఫైనల్గా డిజైన్ ఏ విధంగా వచ్చిందో చూపిస్తా ఫ్రెండ్స్. ఈ డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇట్లా బుట్ట టైప్లో ఈ విధంగా ఒక బుట్ట ఇట్లా నార్మల్కి వచ్చి ఈ విధంగా వేసుకున్నా. ఈ డిజైన్ మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూస్తున్నారు కానీ నా ఛానల్కి లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీకు ఈ డిజైన్ నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఫైనల్గా డిజైన్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. బుట్ట టైప్లో డిజైన్ ఈ విధంగా వచ్చింది. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.